నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వేగం పెంచారు. ఎండబెట్ట గ్రామంలోని 1, 11, 12 వార్డులో పర్యటించడంతో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డు నెంబర్ 1 ఎండబెట్ట గ్రామం, అందులో భాగమైనటువంటి 11, 12 3 వార్డులకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈరోజు ఇంటింట నిర్వహించడం జరిగింది. ఈరోజు వాళ్ళ నుంచి ఒకటే వచ్చిన స్పందన, పోయిన ఎన్నికల్లో మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు, 6 గ్యారంటీలు, 420 హామీలను నమ్మి మోసపోయినాం. ఇక నుంచి ఏ ఎన్నికొచ్చినా మా గుర్తు ఒకటే, కారు గుర్తు. యూరియా గప్స్తా కావాలంటే 10 ఎకరాలు సాగు చేస్తే 2 బస్తాలు 3 బస్తాలు ఇచ్చి ఇవాళ 3 రోజులు 4 రోజులు ఇస్తే కానీ ఒక యూరియా బస్తా ఇస్తలేరు. 5 సార్లు రావాల్సినటువంటి రైతు బంధు 2 సార్లు ఇచ్చిండ్రు, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. అదేవిధంగా రైతు బీమా, ఆ కేసీఆర్కి పేరు వస్తుందని చెప్పి రైతు బీమా తీసేసారు. మా మహిళలకు 2500 ఇస్తాడు. ఆడపడుచు పెళ్ళైతే తులం బంగారంతో పాటు ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తాడు. అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు. ఏ గ్యారంటీ అమలు చేయకుండా పొద్దున్న లేస్తే తొండలు, పేగులు, లంకే బిందెలు, రుబ్బెనలు, ఏది కటింగ్లు చేసుకుంటే తిరుగుతున్న ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్తాం. ఇవాళ ఈ ప్రాంతంలో వేసుకున్నటువంటి ఎమ్మెల్యే ఒక్క రూపాయి పని కాకుండా శిలాపలకాలు పెట్టించి శాంక్షన్ లేకుండా ఇవాళ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి, ఊళ్ళోకి పోతే నిలదీస్తారని చెప్పి శాంక్షన్ లేని దగ్గర ఒక శిలాపలకాలు హడావిడి పెట్టి శిలాపలకాలు రాత్రిపూట పెట్టి పొద్దుగాల తీసేసి శిలాపలకాలు పెట్టి ఎన్నికలు పోయి మోసం చేసి ఇలా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఇగో నీకు ఇల్లు ఇస్తాం, దాదా 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 నీకు ఇల్లు ఇస్తాం, రా 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 నీకు పింఛన్ ఇస్తాం అని చెప్పి బెదిరించుకుంటా ఇలా ఇళ్ళకి తిరిగి పేపర్ల మీద రాసుకుంటారు. ఎందుకంటే ఓట్ల ముందులో వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి 2 గుర్తొస్తాయి. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు, ఇవాళ నాట్లేచేటప్పుడు రైతు బంధు వచ్చేది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓట్లకు రైతు బంధు ఇస్తున్నారు, ఓట్లకు నోట్లు ఇస్తున్నారు. వీళ్ళు ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపియం. మళ్ళీ మాకు ఆలోచన వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడే మా రైతులకు, ఉద్యోగస్తులకు, మహిళలకు, సబండ వర్ణాలకు మంచిగుండే నమ్మి మోసపోయినాం. 6 గ్యారంటీలు, 420 హామీలను మోసపోయినాం అనే ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. తప్పకుండా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి గ్రామీణ ప్రతి ఇంటి వాళ్ళు వాగ్దానాలు చేసి చెప్తున్నారు. పోయినసారి తప్పు జరిగింది, మళ్ళీ ఈసారి తప్పు చేయం. నేను అదే చెప్తున్నా, పోయిన అమ్మ ఆ కండువనే, ఆ 3 రంగుల జెండానే మీ ఇంటికి వచ్చి మోసం చేసింది. మళ్ళీ ఆ జెండా కప్పుకొని వచ్చి, ఆ కండువ కప్పుకొని వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇలా మీకు మోసం చేయడానికి వస్తున్నారు. కండువాదే, ముఖాలదే, మళ్ళీ మోసపోమయ్యా, మాకు అర్థమైంది. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం. రాష్ట్రంలో ఏ ఎన్నికొచ్చినా గులాబీ జెండా ఎగిరే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ప్రజలు వాగ్దానాలు ఇచ్చారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గద్దె చెప్పబోతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇప్పటికీ 15, 16 వార్డులు అయిపోయినాయి. ఈరోజు ఇంకో 2 వార్డులు అయిపోతున్నాయి. సాయంత్రం మొత్తం కలిపి 24 వార్డులు ప్రచారం చేయడం జరుగుతుంది. అన్ని వార్డుల్లో మంచి స్పందన ఉంది. ఇవాళ ఈ డెవలప్మెంటు, ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాష్ట్రంలో 4-5 నియోజకవర్గాలు మాత్రమే ఉంది. ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు. ఈ డెవలప్మెంట్ చూస్తుంటే ప్రజలయా మేము తప్పు చేసినాం, మమ్మల్ని మీరు ఏమనుకోవద్దు, మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం, మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటామని చెప్పి ప్రజల నుంచి మంచి సంతోషం. రియల్గా వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. అంత వాళ్ళ ఆప్యాయతతోటి ఇవాళ ఇంతమంది వచ్చారు. స్వచ్ఛందంగా ఊరు కదిలి బొడ్రాయి పండుగ చేసుకుంటే ఏ విధంగా అయితే కలిసి వస్తారో ఆ విధంగా ఇవాళ ఇంతమంది మా మహిళలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఇంత పద్దన వచ్చి నాకు మా మర్యాణ వస్తున్నాడు, ఇవాళ మా మర్యాణకు మద్దతుగా ఉండాలి, మా మర్యాణ ఎంబడి ఉండాలి, మా మర్యాణకు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఇలా మున్సిపల్ ఎన్నికలు ఇంతమంది వచ్చినటువంటి మా ఎండబెట్ట గ్రామస్తులైనటువంటి మా అక్కలకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెలకు, మా అమ్మలకు, మా తండ్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.